ఈరోజు మొత్తం గంగా నది అంతా హాయిగా ప్రవహిస్తుంది. రోడ్లు రక్తం తాగటం మానేసి హాయిగా నిద్రపోతున్నాయి. అట్లాగే అడవుల్లో జంతువులు ఇవన్నీ కూడా హాయిగా సంచరిస్తున్నాయి. కరోనా చాలా శుభ్రతని, శుచిని, మన సాంప్రదాయబద్ధమైన సంస్కృతిని బయటపెట్టింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ 5వ తేదీన అందరూ తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటి అని చెప్పారంటే, ఖచ్చితంగా ఏదైతే ప్రకృతిని గుణపాఠాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మానసిక కాలుష్యాన్ని తొలగించుకుంటే ప్రకృతి అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుందనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అందరూ కూడా ఎవరికి వాళ్ళుగా తమకు తాము కనుక ఈ ప్రకృతిని పాడు చేయడం కనుక మానేస్తే తిరిగి అది మళ్ళీ చిగురిస్తుంది, తిరిగి అది మనం ప్రేమిస్తుంది అనేటువంటి ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలని, అందులో భాగంగానే ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటుకోవాలని, ఆ నాటుకున్న దాని కాదు పెంచిన తర్వాత ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి వాళ్ళు ఎన్నో అనుభూతులతో ఎన్నో ఆశస్సులు మనకి ఇస్తారు అని, అలాంటి దీవెనలు మన కుటుంబానికి ఉపయోగపడుతున్నటువంటి భావంతో అందరూ కూడా ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవ్యాంధ్ర రాష్ట్ర పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తుంది.